హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. బాబుని స్కూల్ నుంచి తీసుకొచ్చేసినాక పాపం ఇంటికి తీసుకొచ్చేసాను స్కూల్ నుంచి. వాడికి ఫుల్ ఫీవర్ వచ్చేసింది అనమాట సడన్గా. అసలు ముందు రోజు నుంచే వెచ్చగా ఉండింది, కానీ తర్వాత నెక్స్ట్ డేకి ఫుల్ ఫీవర్ అయిపోయింది. అసలు వాడు తట్టుకోలేకపోయాడు ఆ జ్వరాన్ని పాపం బిడ్డ. ఇంకా మా హస్బెండ్ని పిలిపించేసి వెంటనే రెడీ అయ్యి హాస్పిటల్కి తీసుకెళ్ళాను. బయటికి బండి ఎక్కగానే టంగ్ నిలబడ్డాడు. అంత ఫీవర్లో కూడా వాడికి బయటకి ఎక్కువ వెళ్ళడం ఇష్టం అనమాట. మొత్తానికి చూపించేసాము. డాక్టర్ వచ్చాడనమాట. రావడం 2 hours లేట్ అయిపోయింది. ఆ రోజు ఆదివారం అవడం వల్ల అక్కడే జ్వరం మందు పోసుకొని ఆమెను ఇంటికి తీసుకొచ్చాను అనమాట. మా మెట్టు కట్టాను అనమాట బాబుకి. మెట్టు కట్టమన్నారు మా అత్తగారు. దట్స్ వై వాళ్ళే మెట్టుకి క్లాత్ తీసుకొచ్చి కట్టించారనమాట. వాడికి హెవీగా ఉందని చెప్పేసి. మొత్తానికి కోలుకున్నాడు అనమాట బాబు. కొద్దిగా బిడ్డకి బాగలేనప్పుడు ఇలా మెట్టు కట్టండి. వైట్ క్లాత్ ఒకటి తీసుకొని దానికి పసుపు పూసి మన కాలు మెట్టు కడితే బాబు త్వరగా రికవరీ అవుతాడనమాట. అయితే సందాకు కట్టినాక పిల్లోడు త్వరగా అప్పటికప్పుడికే ఆకలి అన్నాడు అనమాట. నాకు అంత ఫీవర్లో కూడా ఆకలి అనే లోపల అన్నం పెడితే తిన్నాడు. నాకు అది చాలా హ్యాపీ అనిపించింది. మా నాన్న సందాకు తీసుకొచ్చి కట్టాడనమాట. ఆ పసుపుగా ఉండేది సందాకు, పొడి మొలక కట్టిందనమాట. అయితే పిల్లోడు చాలా యాక్టివ్ అయ్యాడు. ఇలా డల్గా ఉన్నప్పుడు ఇన్స్టెంట్గా మన కాలు మెట్టు అయితే కడితే కొంచెం అనేది వదులుతుంది పిల్లలకి. ఆ ఫీవర్ మీద సందాకు కట్టినాక కూడా తగ్గిందనమాట. మీకు ఎవరికైనా ఈ టిప్ నచ్చితే ఫాలో అవ్వండి. మొత్తానికి ఫీవర్ ఇలా తగ్గిందనమాట మా వాడికి. ప్లీజ్ సబ్స్క్రైబ్.